నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్న సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, అనుకున్నట్లుగానే జగన్ గారు ఢిల్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలాగే ఇతర మంత్రులు వీళ్ళందరితో కలిసి కార్యకర్తలతో ధర్నా చేశారు. అండ్ మీడియా ముందు కూడా మాట్లాడారు. ఏమేమి విషయాలు చెప్పాలో చెప్పారు. అఖిలేష్ యాదవ్ గారు కూడా సంఘీభావాన్ని తెలపడం చూసాము. సో ఢిల్లీ రేంజ్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ మీద ఏవైతే దాడులు జరుగుతున్నాయో, ఘర్షణలు జరుగుతున్నాయో, లేకపోతే ఇతరత్ర అంశాలకి అక్కడ వినిపించడం అనేది అయితే జరిగింది. మరి ఇంతవరకు సక్సెస్ అయ్యారు అనుకోవచ్చా? అండ్ నెక్స్ట్ ఏంటి మరి? అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారితో కానీ, అమిత్ షా గారితో కానీ ఈ అపాయింట్మెంట్లో కలుస్తారు ఇవన్నీ అన్నారు. మరి అవి జరుగుతాయా లేదా? అంటే ఈరోజు జరిగిన ధర్నాన్ని చూస్తే ఇంకా జరుగుతూ ఉంది. ధర్నా సాయంత్రం వరకు జరుగుతుంది. జగన్ గారు సక్సెస్ అయినట్టే రెండు రకాలుగా. ఒకటి, ప్రతిపక్ష నేతగా ఆయన ఫుల్ స్వింగ్లోకి వచ్చేసి ఇక తెలుగుదేశానికి సంబంధించి వీళ్ళు ఏదైనా దాడులు ఇవి ఏం చేసినా కూడా, అంటే వైఫల్యాలు, లోపాలు ఏమున్న ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఢిల్లీ లెవెల్లో అయినా సరే నేను సిద్ధంగా ఉన్నాను అనే ఒక మెసేజ్ ఒకటి పాస్ అయిపోయింది. ఆయన ఏదో ఇన్యాక్టివ్గా ఉంటాడు ప్రతిపక్షం నేతగా, ఆయనకి 11 సీట్ల పరాభవం ఇవన్నీ ఏవేదో మాట్లాడినారు. ఇవేమీ లేదు, ఐఎమ్ వెరీ యాక్టివ్, నేను గట్టిగానే పోరాడదలుచుకున్నాను, ఈ 5 ఏళ్ళు ఇలాగే ఉంటాను అని కార్యకర్తలకు కానీ, పార్టీకి కానీ, లేదా తెలుగుదేశానికి కానీ ఒక మెసేజ్ పాస్ చేశారు ఆయన. ఇది సక్సెస్. రెండోది ఏమిటంటే, ఢిల్లీ లెవెల్లో ఆయన మీడియాకంతా కూడా ఫోకస్ చేశారు. అంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చిన 40 రోజుల్లోనే మా మీద దాడులు చేస్తున్నారు, మా మీద దౌర్జన్యాలు చేస్తున్నారు, మమ్మల్ని హింసిస్తున్నారు, అంటే ఒక రకమైన పోలీసు రాజ్యం వెళ్తూ ఉంది, ఇక్కడ హింసా సంస్కృతి వెళ్తూ ఉంది అనే దాన్ని ఆయన అక్కడ చెప్పారు ఈరోజు ప్రెస్ మీట్లో. ఇదేమిటంటే మన మీడియా అయితే 2 రకాలుగా చీలిపోయింది. ఒకటి జగన్ అనుకూల మీడియా లేదా వ్యతిరేక మీడియా. ఈ తెలుగు మీడియా పైన ఎవరికి ఏ నమ్మకం లేదు. ఎందుకంటే ఈరోజు రేపు ధర్నా ఫ్లాప్ అని ఈ మీడియా రాస్తుంది, ధర్నా సూపర్ సక్సెస్ అని ఆ మీడియా రాస్తుంది. కానీ యాక్చువల్గా జరిగింది ఏమిటంటే, నేషనల్ మీడియాలో వాళ్ళకేమి అనుకూల ప్రతికూల ఏమి ఉండదు కదా. నేషనల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్లో ఏదో కొంచెం చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆయన చాలా అనుభవజ్ఞుడు అయినా సరే ఆంధ్రప్రదేశ్లో ఏదో లా అండ్ ఆర్డర్ పరిస్థితి సరిగా లేదు అనేది ఒకటి మెసేజ్ పాస్ అయిపోయింది. ఈ మేరకు ఆయన దేశం దృష్టికి తీసుకెళ్ళాడు, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి బాగలేదు అనేది. సరే, ఇంకా రాష్ట్రపతి పాలన విధించండి అనేది డిమాండ్ ఉంది కదా, అది కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎవరు సలహా చెప్పారు కానీ ఉరికే ఫ్లోలో రాష్ట్రపతి పాలన విధించండి అంటే, రాష్ట్రపతి పాలన ఎందుకు విధిస్తారు? 40 రోజులు 164 సీట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని రాష్ట్రపతి పాలన విధించేంత రాజ్యాంగ విరుద్ధమైన ఏం జరిగిందాడా? హింసా సంఘటనలు జరిగినాయని మీరు అంటున్నారు కానీ అది ఒక్కటి కరెక్ట్ కాదు. రాష్ట్రపతి పాలన అనే మాట తప్పు, మిగతావన్నీ కూడా ఆయన సక్సెస్. ఇక ఏమిటంటే, ప్రధాని గారిని, అమిత్ షా గారిని ఇంకెవరెవరినో కలుస్తారు, వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తారా లేదా, ఇస్తే ఏం మాడతారు, ఇవ్వకపోతే ఎలా ఉంటుంది ఇంక మనం చూడాలి. ఇంకా 2-3 రోజులు టైం ఉంది కాబట్టి. అంటే వాళ్ళ ప్రధాని గారు అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వరు కదా, ఎందుకంటే ఆయన ఎన్డీఏ పార్టీలో చంద్రబాబు గారు ఉన్నారు. అయితే దీంట్లో ఒక ఆసక్తికరమైన మలుపు ఏమిటంటే, అఖిలేష్ యాదవ్ గారు వచ్చి ఈయనకు మద్దతు ఇచ్చారు. అఖిలేష్ యాదవ్ గారు ఇండియా కూటమిలో ప్రధానమైన రోల్ అయింది, సమాజ్వాదీ పార్టీగా ఉత్తరప్రదేశ్లో ప్రధానమైన నాయకులైన ఆయన వచ్చి మద్దతు ఇవ్వడము అనేది కొంచెం ఆసక్తికరమైన అంశం. నిజానికి ఆయనకి జగన్ గారితో ఏం పని ఉంది? ఆయన ఎన్డీఏ వ్యతిరేకి, మోడీ గారి వ్యతిరేకి, బీజేపీ వ్యతిరేకి కావచ్చు కానీ జగన్ గారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఆయనకి, అంటే రాజకీయంగా. ఎందుకంటే ఈయన ఇండియా కూటమితో లేరు కదా, ఇండియా కూటమి కూడా ఈయన వ్యతిరేకే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఆయనకు వ్యతిరేకంగానే పోటీ చేశారు కదా. కాబట్టి ఈయన ఏమన్నా జగన్ గారు ఇన్ ఫ్యూచర్ ఇండియా కూటమికి ఏదైనా అవసరం పడి ఇటు బీజేపీ నుంచి ఎవరైనా విభేదించి బయటికి రావడము, అటు నితిన్ కానీ ఇంకెవరైనా కానీ విభేదించి బయటికి రావడం, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఇండియా కూటమి తరఫున ఈయన వెళతారంటే, ఈయనకున్నది 4 సీట్లే కావచ్చు, కానీ ఒక్కోసారి 4 సీట్లు కూడా అవసరం రావచ్చు కదా, చెప్పలేము. అది ఈ ఎడ్జ్ మీద నడిచేటప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు. శివసేన ఆయన రౌత్ అనే ఆయన వచ్చారు, ఇంకొక ఆయన ఇండియన్ ముస్లిం లీగ్ ఆయన ఒక ఆయన వచ్చారు. సరే, డిఎంకే వాళ్ళు ఏదో పరోక్షంగా మద్దతు అని అంటున్నారు కానీ ఆయన వాళ్ళు ఇప్పటివరకు ఏమి వచ్చినట్లు లేరు. మరి సాయంత్రానికి ఏమైనా రావచ్చేమో మనకు తెలియదు. ఈ మొత్తంగా చూస్తే ఏమో మనకు అర్థమవుతుందంటే, జగన్ గారు యాక్టివ్గా ఉన్నారు, జగన్ గారు చాలా సీరియస్గా ప్రతిపక్ష నేతగా టీడీపీ పైన పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక టీడీపీ వాళ్ళు అదేదో
వాళ్ళు అప్పుడు చేశారు, మేము ఇప్పుడు చేస్తాం, మా తత్తా చూడండి అని ఇలా దాడులు కొనసాగడము లేదా ఇవన్నీ కూడా ఇక మీదట జరిగే అవకాశం లేదు. ఎందుకంటే పెద్ద ఫోటో ఎగ్జిబిషనే పెట్టారు అక్కడ. మేమేం అబద్ధాలు చెప్పడం లేదు, కావాలంటే ఈ ఫోటోల్లో సాక్ష్యాలు ఉన్నాయి కదా అని ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. జగన్ గారు ప్రెస్తో మాట్లాడినారు. ఇప్పటివరకు ఇది జరిగింది. మరి మోదీ గారు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది, ఇస్తారని ఎవరికైనా నమ్మకం లేదు. అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ మాట్లాడతారా, మాట్లాడితే ఈయన చెప్పేవి వాళ్ళు సీరియస్గా తీసుకోవడం అంటే చంద్రబాబు గారికి దూరం అవ్వడము, చంద్రబాబు గారికి కోపం తెప్పించడమే అవుతుంది కదా. కాబట్టి అది జరుగుతుందో లేదో తెలియదు. కానీ మొత్తం మీద ఇప్పటి వరకు జగన్ గారు వేసిన స్టెప్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ఒక రాష్ట్రపతి పాలన అనే డిమాండే కొంచెం హాస్యాస్పదంగా ఉంది. అదొక్కటి పక్కన పెడితే ఒక ప్రతిపక్ష నేతగా 11 సీట్లు వచ్చినా ఆయన ఏమీ కుంగిపోలేదు, పరాభవం లేదు, ఏమీ లేదు. నేను ఫైట్ చేస్తాను, ఫైట్ చేస్తూనే ఉంటాను అనే ఒక మెసేజ్ అయితే వాళ్ళ పార్టీకి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ పాస్ చేశారు. ఆయన అలాగే ఉంటారు కూడా. 6 నెలలు నేను పడుకుంటానని చెప్పిన వ్యక్తిని కూడా ఎట్లయినా వీళ్ళే లేపారు నెల కదా. రోజులకే లేపేశారు. నిజానికి జగన్ గారిని ఢిల్లీ వరకు తీసుకెళ్ళింది టీడీపీ వాళ్ళే. అవును, రాష్ట్రంలో కాదు, ఏకంగా ఢిల్లీ వరకు ఢిల్లీ వరకు తీసుకెళ్లారు. ఢిల్లీ వరకు తీసుకెళ్లడంలో టీడీపీ లోపం ఉంది. అంటే ఏంటి మాకేం సంబంధము, ఎవరో కొట్టుకుంటే మాకేం సంబంధము అని అనొచ్చు. కానీ యాక్చువల్గా ఏమిటంటే టీడీపీ వర్గాలు వైసీపీ మీద దాడులు చేస్తున్న మాట వాస్తవమే. కానీ లా అండ్ ఆర్డర్ని మీరు స్ట్రిక్ట్గా పోలీస్ అధికారులకి చెప్తే ఎవడు అయినా సరే, ఏ పార్టీ వాడైనా సరే లోపలేసేయండి అని చెప్తే ఇవి ఆగుతాయి, లేకపోతే ఆగవు అవి. ఎందుకంటే మా పార్టీనే కదా ఉండేది, మా వాళ్ళు కాపాడుతారని భరోసా ఉంటే సరే, ఇంకా పాత కక్షలు ఏమైనా ఉంటే సెటిల్ చేసుకుంటూ ఉంటారు. ఇది అలా ప్రక్రియ అది కొనసాగుతూ ఉంటుంది. అది అక్కడ ఒక చోట ఆగాలి కాబట్టి ఈయన ఢిల్లీ వరకు వెళ్ళారు. అంటే రెడ్ బుక్ ఫ్లెక్సీలు అవన్నీ ఉన్నాయి అని ఇంకొకటి, మాట్లాడారు. లోకేష్ గారిని ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఫోకస్ చేశారు. ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఆయన పదే చెప్పారు. విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి గారి కుమారుడు లోకేష్ గారు ఇలా రెడ్ బుక్ తీసుకుని తన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. కానీ నేషనల్ లెవెల్లో లోకేష్ గారికి ఈ రకమైన హింసాత్మక ధోరణులన్నింటినీ కూడా ఆయన ప్రోత్సహిస్తున్నారు అనే చెడ్డ పేరు రావడం అనేది ఆయనకి మైనస్సే. ఎందుకంటే ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అనే పదే అనడం వల్ల ఎన్నికల్లోనే ఇదంతా జరుగుతున్నాయని ఒక అనుమానం వస్తూ ఉంది ఎవరికైనా కూడా. కాబట్టి ఆ మేరకు అది ఆయనకు పొలిటికల్, ఎందుకంటే చాలా పొలిటికల్ ఫ్యూచర్ ఉంది ఆయనకి, లోకేష్ గారికి. ఇది ఒక రకంగా మైనస్ ఆయనకి. ఇంకోటి గుర్తింపు కూడా, ఎందుకంటే లోకేష్ గారు అనే వ్యక్తి గుర్తింపు ఎలాగో ముఖ్యమంత్రి కుమారుడుగా ఆయనకు గుర్తింపు ఉంటుంది. ఈ రకమైన గుర్తింపు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఎవరు, లోకేష్ గారట రెడ్ బుక్ రాజ్యాంగం పట్టుకున్నారట అనేది నేషనల్ లెవెల్లో అందరికీ తెలియడం అనేది అంత కరెక్ట్ కాదు. రైట్. సో ఇప్పటి వరకు జరిగిన అప్డేట్స్ అయితే ఇవి మాట్లాడారు. మరి ఇంకా ముందు ఏం చేస్తారో, ఎవరితో అపాయింట్మెంట్ తీసుకుంటారా? కానీ ఏమైనా కానీ ఆయన వేసిన స్టెప్స్ కరెక్ట్గానే ఉన్నాయి. ఢిల్లీ వరకు వెళ్ళారు, ఆయన కలవాలనుకుంటున్నారు. అఖిలేష్ యాదవ్ అంత టోని తీసుకొచ్చారు. ఎవరు ఆయన శివసేన ఆయన వచ్చాడు, ఇండియన్ ముస్లిం లీగ్. సరే ఎంతమంది మద్దతు ఇస్తారనేది కాకపోయినా, మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈయన ఒంటరిగానైనా పోరాడతారు. అదేమి దానికే వెనకడుగు వేసే అవకాశం ఏమీ లేదు. ఓకే, మొత్తానికి గుడ్ స్టెప్ అయితే తీసుకున్నారు. ముందు చూద్దాం ఇంకేమేమి చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.